ఉస్తాద్ భగత్ సింగ్, హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో అప్పట్లో గబ్బర్ సింగ్ ఒక సెన్సేషనే క్రియేట్ చేసింది. చాలా రోజుల తర్వాత ఇదే కాంబినేషన్తో ఎప్పుడైతే సినిమా అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ రీసెంట్గా రిలీజ్ అయిన అవుట్పుట్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పోయి అసలు ఈ సినిమా ఆడుద్దా అన్న క్వశ్చన్కి అయితే అభిమానులు కూడా వచ్చేసారు. ఇందుకే లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉంది రివ్యూలు అయితే చూసేద్దాం. దానికన్నా ముందు ఒకసారి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడమే నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇక స్టోరీ కోసం ఆడుకుందాం. మనం సర్దార్ గబ్బర్ సింగ్ చూసాం. ఒక అనాథలో ఉండే కుర్రాడు తను చేరదీసే ఒక గార్డియన్. ఆ తర్వాత తను పోలీస్ అవుతాడు. పోలీస్ అయిన తర్వాత నెక్స్ట్ విలన్కి ఇతనికి కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళని ఎలా ఎదిరించాడు. సేమ్ ఇది కూడా అదే కాంటెక్స్ట్లో ఉంటుంది. అదే కమర్షియల్ స్టోరీ ఇది. ఈ స్టోరీ ఇంతగా మనం చెప్పుకోవడానికి అయితే అంత గొప్పగా ఏం లేదు. బట్ ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ కోసం ఆడుకుందాం. ఈ సినిమాలో నాకు నచ్చింది బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే కళ్యాణ్ గారు. సినిమా మొత్తం కళ్యాణ్ గారు ఎనర్జీయే సినిమాని అయితే సేవ్ చేసింది అనిపిస్తుంది. ఆ తర్వాత బీజిఎం తమన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత షార్ట్ టైంలో ఇంత మంచి బీజిఎం అయితే తను తప్ప ఇంకెవడో ఇవ్వలేడు అనిపించింది. ఓకే, డిఎస్పీ మ్యూజిక్ ఇచ్చుంటే వేరేలా ఉండేదేమో బీజిఎం. బట్ తమన్ ఇచ్చిన తర్వాత తమనన్న ఫ్లోలోనే సాగుతుంది. బట్ ఇంత తక్కువ కాలంలో ఇంత మంచి బీజిఎం ఇచ్చినందుకైతే తమనన్న అభినందించవచ్చు. ఆ తర్వాత శ్రీలీల, రాశిఖన్నా. శ్రీలీల ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో అదైతే నెక్స్ట్ లెవెల్లో కనెక్ట్ అవుతుంది. ఆ బీజిఎం కానీ ఆ సాంగ్ కానీ అది కానీ ఓ రేంజ్లో వర్కౌట్ అయ్యింది. రాశిఖన్నా కూడా పర్లేదు, డీసెంట్ రోలే, నీట్గా అంతా బాగానే తన రోల్ వరకు ఓకే అనిపించింది. ఇంకేముంది సాంగ్స్. ఆ సాంగ్స్ అంటే దేకలేంగా సలౌట్, ఎత్తర ఆ రెండు సాంగ్స్ మనకు వర్కౌట్ అయినాయి. ఇవి పాజిటివ్స్ ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమన్నా అంటే. ఇంకా నెక్స్ట్ నెగిటివ్స్ చెప్పుకోవాలనుకుంటే ఆ రొటీన్ కమర్షియల్ స్టోరీ. ఆ తర్వాత సాంగ్స్ ఈ రెండు తప్ప ఎక్కువగా లేవు. జనాలు ఎంజాయ్ చేయడానికి కూడానే. ఇక నెక్స్ట్ ఏంటంటే కొన్ని డైలాగ్స్ అభిమానులు విపరీతంగా అయితే ఎంజాయ్ చేస్తారు, ఎవరైతే డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు. బట్ కామెడీ ఆడియన్స్కి అంతగా ఎక్కుతాయా లేదన్నది మనం చెప్పలేం. ఈ సినిమాని జీరో ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళి చూస్తే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే ఎక్సలెంట్గా నచ్చుద్ది చాలామందికి. అలా కాకుండా గబ్బర్ సింగ్తో కంపేర్ చేసి లేదా ఓజీతో కంపేర్ చేసి చూస్తే కనుక ఈ సినిమా అయితే చాలా ఒక యావరేజ్ సినిమాగానే అనిపిస్తుంది తప్ప మరీ మంచి సినిమాగా అయితే ఎవరికీ అనిపించదు. నాకు కూడా అలానే అనిపించింది. సినిమా ఇంకా ఏమన్నా మనం ఎక్కువ మాట్లాడుకోవాలంటే కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత గబ్బర్ సింగ్ అంత ఈజీ అయితే కనిపించింది ఈ సినిమాలో. ఆ తర్వాత శ్రీలీల కళ్యాణ్ గారి పక్కన కొంచెం చిన్నగా అయితే అనిపించింది. బట్ ఏంటంటే తనకిచ్చిన ఏదైతే రొమాంటిక్ ఆ సీక్వెన్స్ ఉంటుందో నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయింది. తర్వాత తొలి ప్రేమ సినిమాలో సాంగ్ యూజ్ చేసిన విధానం ఉంది, అదైతే ఓ రేంజ్. నన్ను అడిగితే శ్రీలీల కళ్యాణ్ గారి కాంబినేషన్ కోసం మళ్ళీ చూసినా తప్పలేదు అనిపించింది. ఇంకా రాశిఖన్నా కూడా చాలా చాలా బాగా చేసింది. ఇంకా రావు రమేష్ క్యారెక్టర్ యాక్చువల్గా నాకు కాటం రాయుడు ఆ సైడ్స్ అయితే అనిపించినాయి, కొన్ని ఆ షేడ్స్ కనిపించినాయి. క్యారెక్టర్ పర్లేదు, ఓకే. తన క్యారెక్టర్ కూడా విలన్ క్యారెక్టర్ ఇంకా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో విలన్ ఎలా ఉంటారో సేమ్ అలానే ఉన్నాడు. మనోడేదో డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాడు క్లైమాక్స్. బట్ ఓకే, పర్లేదు. అది మిక్స్డ్ ఫీలింగ్ అనిపించింది. ఇక ఓవరాల్గా ఈ సినిమా వన్ వర్డ్లో చెప్పాలంటే ఫ్యాన్స్కి అయితే విపరీతంగా నచ్చేస్తుంది. మాస్కి కూడా గట్టిగా కనెక్ట్ అవుద్ది. బట్ ఈ ఫ్యామిలీస్కి కొంచెం ఎవరైతే మ్యూచువల్స్కి ఉన్నారో వీళ్ళకంటే చెప్పలేము, అది మిక్స్డ్ ఫీలింగ్ అనిపించవచ్చు. ఇది నా ఒపీనియన్ అయితే. మీరు కానీ ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.